ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల, మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు మిర్యాల బాలసురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తం చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాము. వీటిని, మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులందరూ మనోభావాలు దెబ్బతిని, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మీ వ్యాఖ్యలు ఉండటం వలన వాటిని విత్డ్రా చేసుకోవాలని, మరలా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా తమరు పోలీసులను గౌరవించే విధంగా తమ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఒక క్లారిటీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నిజంగా ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, నేను చేసినా, ఇంకోటి చేసినా, చట్టం ఎవరు కూడా చుట్టం కాదు, ఎవరిని వదిలిపెట్టదు. ఆ చట్టానికి సంబంధించి, దాని మీద సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతిని అది వేరే విధంగా సమాజం మీద పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.